someone from the family passed away on the wedding. Everyone were rushing to hospital. Couple were worried about the couple shoot. మీరు ఇంత క్రూయల్ ఉన్నారంట్రా. ఇప్పుడు ప్రజెంట్ జెన్జీ క్లయింట్స్ నాకు నెక్స్ట్ లెవెల్ షాక్స్ ఇస్తున్నారు. అదేంటి డేట్ ఉంది చేతిలో, బట్టలు ఉన్నాయి, ఫోటోగ్రాఫర్కి నువ్వు యు ఆర్ రెడీ టు ప్లే ద అడ్వాన్స్ నౌ. హౌ కమ్ దెర్ ఇస్ నో గ్రూమ్? ఫోటోగ్రాఫర్స్కి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అసలు ఉండదు. Watch YouTube for 20 hours to learn a thing, but the knowledge they learn, they are not ready to put it on floor 30 minutes. ఒక 18-18-year-old ఫోటోగ్రఫీలోకి స్టార్ట్ అవుదాము. వాటి డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా లెర్న్ చేయాలి, వాటి జర్నీ ఎలా ఉండాలి. Photography is art and science together. ఈ రెండు కలిపితేనే you get a great output. Being a photographer is different, being a business photographer is different. సో ఈ పాడ్కాస్ట్లో హౌ టు యూ బికమ్ ఎ బిజినెస్ ఫోటోగ్రాఫర్ నేర్చుకుందాం. వెడ్డింగ్స్ ఇది లైఫ్లో ఒక వన్ టైమ్ ఈవెంట్. రిలేటివ్స్, అరేంజ్మెంట్స్, డ్రెస్సెస్, ఒక బ్యూటిఫుల్ కేయాస్, ప్రతి ఒక్క మూమెంట్ ఒక్కొక్క మెమరీ. ఈ మెమరీస్ని క్యాప్చర్ చేయడానికి ఉండే హీరోనే మన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈజ్ ఎ హ్యూజ్ బిజినెస్ అండ్ ఈ హ్యూజ్ బిజినెస్లో ఒక బిగ్ పోర్షన్ సెలబ్రిటీ వెడ్డింగ్స్. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వెడ్డింగ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఎంటైర్ ఇండస్ట్రీని బ్యాక్ ఎండ్లో ఉండి క్యాప్చర్ చేస్తున్న వాళ్ళే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. అలాంటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మన పాడ్కాస్ట్లో వచ్చాడు. ఈజ్ నాట్ జస్ట్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఈజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సిద్ధు సోమ ఆన్ అ పాడ్కాస్ట్. జస్ట్ 19 years ఏజ్లోనే తన కెరియర్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి తన ఓన్గా వెడ్డింగ్స్ చేస్తూ చిన్నపాటి వెడ్డింగ్ నుంచి ఆల్ ద వే అప్పుడు ఒక సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్గా డిజైన్ చేసుకున్నాడు. నౌ హీ రన్స్ ఎ 50 members టీమ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో బేసిక్ స్టార్టింగ్ నుంచి ఒక పీక్ చూడడం అంటే సిద్ధు సోమాదే. ఒక ఆర్టీసీ బస్ ఎక్కి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసినప్పటి నుంచి ఆల్ ద వే చార్టెడ్ ఫ్లైట్స్ ఎక్కి దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసిన లెవెల్కి వెళ్ళిపోయాడు. అండ్ ఈ ఎంటైర్ జర్నీలో తన స్టోరీస్, తన ఎక్స్పీరియన్సెస్ బ్రేక్ డౌన్ చేసి ఒక రైట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఒక రైట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఎలా అవ్వాలి అనేది బ్రేక్ డౌన్ చేశాడు. ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాం అనుకున్నా, ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి బికాజ్ ఇట్స్ సో మచ్ ఫన్ అండ్ సో మచ్ ఇన్సైట్స్. హాయ్, దిస్ ఇస్ వివేక్ కందులా అండ్ యూర్ వాచింగ్ బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. సిద్ధు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అసలు ఫోటోగ్రఫీలో ఫోటోగ్రఫీని బ్రేక్ డౌన్ చేద్దాం, ఒక ఇండస్ట్రీని బ్రేక్ డౌన్ చేద్దాం అన్నప్పుడు ఎవరిని చేయాలా అని నేను ఇన్స్టాగ్రామ్లో వెతుకుతున్నప్పుడు ఫస్ట్ కంటిన్యూస్గా నా ఎక్స్ప్లోర్లో వచ్చిన రీల్స్ ఒక గ్రీన్ సెట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్తో, ఒక హ్యాట్ పెట్టుకొని, ఒక కరిజ్మాటిక్ ఫేస్తో పర్సన్ షో అవుతున్నాడు. ఎవరి అబ్బాయి, ఎంత అట్లీస్ట్ కలర్ ప్యాలెట్ తెలుసు ఎవరైనా చూస్తే, దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ అండ్ చూసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇంత కంటెంట్ చేస్తున్నాడు, ఫోటోగ్రఫీ మీద ఇంత కంటెంట్ చేస్తున్నాడు. అండ్ దెన్ I said, okay, fine, let's explore more. I did not know Siddhu Soma was such a big name, very frankly. Okay. నేను ఐ థింక్ మనం మాట్లాడుకున్న ఆల్మోస్ట్ 2 months నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. ట్రూ. నేను అంత పెద్ద ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ నీ పాడ్కాస్ట్ చూసి, నీది భార్గవి ఇది కలిసి పాడ్కాస్ట్ చూసి, అబ్బా అలా చేశారు వీళ్ళు, చాలా బాగుంది, ఇలా కూడా మనం చేయాలి అని. మొన్న నేను ఫిలిం నగర్కి వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తుంటే అక్కడ బయట ఇలా బ్రాండింగ్ సైనేజ్ కనిపించింది అనమాట, వోస్ అని చెప్పి. వోస్ ఎక్కడ విన్నాను, ఎక్కడ చూశాను, సిద్ధు ఆఫీస్. సో ఐ డోంట్ నో, బట్ ఐ జెన్యున్లీ బాట్ యూ హియర్ బికాస్ నాకు నీ కంటెంట్ నచ్చింది, ద వే యూ డెలివర్డ్, నీ క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ఇండస్ట్రీని ఎవరైనా రిప్రజెంట్ చేయాలి అంటే సిద్ధు కెన్ డూ ఇట్ అనిపించింది. తర్వాత సిద్ధు పెద్ద నేమ్ అని తెలిసింది. సో ఐఎమ్ జెన్యూన్ ఫ్యాన్ ఆఫ్ యూ, జెన్యూన్ కంటెంట్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో గ్లాడ్. సో నా ఐడియా ఏంటంటే ఈ పాడ్కాస్ట్లో ఎవరైనా కొత్త ఎర్లీ ఒక 19-18-year-old స్టార్ట్ చేసి ఫోటోగ్రఫీలోకి స్టార్ట్ అవుదాము, వాటి డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా లెర్న్ చేయాలి, వాటి జర్నీ ఎలా ఉండాలి, ఓకే, వాట్ ఈస్ ద రైట్ వే టు గో అబౌట్ ఇట్. ఓకే, ఒకవేళ మనం బ్రేక్ డౌన్ చేయగలిగామంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఐఎమ్ విన్నింగ్. ఓకే, దాని నుంచి నీకేం వచ్చిందంటే యూ విన్. యా, దట్ ఈస్ ది ఐడియా. ఓకే, సో ఐ వాంట్ స్టార్ట్ విత్ అసలు start with how do you get into photography? Photography asla is it like a born skill? Chala mandiki untadi, are he's really good at framing things, he can find good location. Is it a born skill or is it something can be learned? I don't think it's a born skill. అంటే కొంతమందికేమో, if you are I'm talking about myself, it's not a born skill and I've seen a lot of people getting better over the days, but
డే వన్ నుంచి ఎక్సలెంట్గా, బికాజ్ ఇట్స్ ఫోటోగ్రఫీ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్ టుగెదర్. Okay. Right? So you need to learn the tools and you need to have an artistic eye. Merging these two, ఈ రెండు కలిపితేనే యూ గెట్ అండ్ గ్రేట్ అవుట్పుట్. చాలామందికి టూల్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఆర్ట్ రాదు, వాళ్ళు టీచర్స్ అవుతారు. ఐమ్ సారీ, బట్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ అవుతారు, రైట్? చాలా ఆర్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టెక్నిక్ రాదు, వాళ్ళు ఆస్పైరింగ్లో అమేచర్ లాగా ఉంటారు. సో ఈ రెండు క్లబ్ అయినప్పుడే ప్రొఫెషనల్ అవుతాడు. హీ గెట్ ఇంటు వన్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ దాంట్లోకి. సో art is something everyone should have their own style and stuff. Tool is something we all use in a common platform as a common tool. So ee rendu club ainappudu you get into better photography, right? So by birth anedi maybe art part undochu or koncham aesthetical ga vision undochu, but by born aithe em kaadu, you can get better. I believe in one thing, bro. If you spend 1,000 days on one craft, you can be a master of it. Right. So easily it can be done. Right. So మనం మాట్లాడుకున్నప్పుడు, సో యూ టోల్ మీ ఆర్ట్ అండ్ దెన్ దర్ ఇస్ టూల్స్. Yeah. రైట్. ఆర్ట్ టూల్స్ ఇంకొక సర్కిల్ గీస్తే, పై డయాగ్రామ్ గీస్తే బిజినెస్ సెన్స్. True. ఈ ఒకవేళ బిజినెస్ సెన్స్ కూడా యాడ్ అయింది అంటే He can make money. Being a photographer is different. Being a business photographer is different. Okay. I'm a businessman. I'm a business photographer. Right. I won't say I'm an artistic photographer. Right. Yeah, art me the business is more important to me. If I'm making money or out of it or not is my major goal. Right. Lot of people are bad with that. సో ఈ పాడ్కాస్ట్ లో హౌ టు యూ బికమ్ ఎ బిజినెస్ ఫోటోగ్రాఫర్ నేర్చుకుందాం. ఓకే, మేబీ నేర్చుకుందాం అంటే ప్రభు నేను చెప్పేంత పెద్దోని కాదేమో, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్, బికాస్ ద హోల్ ఐడియా ఇస్ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో కౌచ్ లో, దే ఆర్ ఆ లైఫ్ ఏదో అచీవ్ చేసే వచ్చారు, ఏదో నాన్ సెన్స్ అవుట్ ఆఫ్ నో వేర్ బుకిష్ నాలెడ్జ్ మాట్లాడకుండా దే హ్యావ్ ట్రైడ్, దే హ్యావ్ డన్, దే హ్యావ్ బీన్ ఇన్ ద ట్రెంచెస్. వాళ్ళ చేతులు మురికిగా ఉండి దే హ్యావ్ డన్ ఇట్. సో దే స్టోరీస్ రియలీ మ్యాటర్. ఎందుకంటే ఎవ్రీథింగ్, అందరూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమనుకుంటారంటే చాలా ఈజీ అనుకుంటారు, కింద వాసిపోతుంటది ఒక్కొక్కసారి. అయితే ఒక్కొక్కసారి రేపు సాలరీస్ పడాలి, ఈరోజు అకౌంట్లో డబ్బులు ఉండవు, చాలా సార్లు అవుతూ ఉంటుంది. We have seen that. రైట్. సో అండ్ మీతో ఫస్ట్ టైం ఆడుకున్నప్పుడు కూడా మనం ఆడుకున్నప్పుడు ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని అసలు ఉండదు. True. చాలా ఇబ్బంది పడతారు. నాకు తెలిసిన చాలా చాలా పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ కూడా ఇబ్బంది పడ్డారు అని. I చాలా want మంది. to learn how do you build a skill, how do you identify the right tools, and also by the parallelly ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ అవ్వాలి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఈ మూడు ఆస్పెక్ట్స్ మనం టచ్ చేస్తే ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అవునా? గ్రేట్. సో టు స్టార్ట్ విత్ ఐ వుడ్ సే బీయింగ్ ఏ ఫోటోగ్రఫర్, ఇందాక నువ్వు చెప్పినట్టుగా బీయింగ్ ఏ ఫోటోగ్రఫర్ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ ఏ బిజినెస్ ఫోటోగ్రఫర్, లైక్ డూయింగ్ ఏ బిజినెస్ ఇన్ ఫోటోగ్రఫీ ఈజ్ డిఫరెంట్. సో ఫోటోగ్రఫీ ఈ టూ ప్యారలల్ వరల్డ్స్ బ్రో. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మల్టీటాస్క్ దెన్ దిస్ ఈస్ పాసిబుల్. You cannot go one by one. This has to be done simultaneously. Business and art has to be done simultaneously. If you are not good at it, hire someone who is good at it and you can trust. But this too has to travel at the same time. You cannot be like, maybe learning stage lo okay, but okay 1 year or tarvata you have to parallelly plan your business. How do you gonna generate money out of it is also important. Learning work vachesariki, if you break it down in a 2 stages, learning ki vachesariki how much ever practical, how much ever theoretical knowledge you have, until unless you go try your hands, you will not understand. I have done an internship. Okay, I've worked my ass off. I've cleaned the studio, I've washed the washrooms, I've carried food, I've chai దగ్గర నుంచి ఎవ్రీ డామ్ థింగ్ చేశాను. ఇప్పుడు జనరేషన్లో అలా చేయాలి అంటే అదే చేయాలి అని ఏం నీడ్ లేదు, కానీ ద అర్జ్, ద సాక్రిఫైసెస్ యు ఆర్ రెడీ టు డూ టు లెర్న్ ఎ స్కిల్, I've seen a lot of difference now. At present they wanted things to come to their table. Are we more entitled in this generation? True. So they wanted the things to come at their hand, and ఎలా అంటే వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడం ఈజ్ వెరీ టఫ్. దే కెనాట్ డూ హార్డ్మెన్షిప్ నౌ. దే వాంటెడ్
okay, they can watch YouTube for 20 hours to learn a thing, but the knowledge they learn, they are not ready to put it on floor for 30 minutes. No, this is not happening. Okay, you will see how to set up a light, how to mount a light and all. వీడియో మొత్తం 2 hours చూస్తాం, వచ్చి ఈ లైట్ ఇచ్చి దాని మీద ట్రై చేయంటే 20 minutes తర్వాత వాడు పేషెంట్స్ వెళ్ళిపోతుంది. So I don't see that patience much in the new generation. Not everyone, but Yeah. 80-90%. They wanted instant gratification. They want instant. Okay, నేను నీ దగ్గర ఇంటర్న్షిప్ 1 month నేర్చుకుంటే నాకేమొచ్చేస్తుంది బ్రో. 6 ఏళ్ళు నేను 6 ఏళ్ళు నేర్చుకున్నది, 6 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్నది. You are expecting it in a day or two. That's not possible. So first thing, they need to be very patient to get into this. It's not easy. It's not at all easy. You have to be extreme patience. If you don't have patience, sorry, just keep it a hobby. Weekend camera these are put. If you want to get into profession, not going to happen. Right. So that is, if you have a patience and then start the journey, I'll tell you, better way to start is to learn under someone. How much ever theoretical knowledge or online knowledge you have, these are the things which you need to do with the practical, on a practical ground, not on a computer kada. So ఈ knowledge కోసం internships are much important than if you ask me, should I go join an institute Versus by spending 2-3 lakhs, or should I go as a zero pay income intern for 6 months? I would suggest this one. Because the things which you're gonna learn by paying 3-4 lakhs there is the history of photography. Okay, kavali bro, but history okkati sarpodu. And you are the techniques you are learning is by books, by law. Avanni you can become another instructor but not a photographer if you come out of that only with the theoretical knowledge. You need to have a practical knowledge. That you get a lot of exposure if you work under someone. But working under someone is not as chill, as cool as you going to an institute. There you have nothing to do. You just go chill and come. But here you have to put your ass off. అది చాలా టఫ్. ఆ ప్రాసెస్ అదంతా అయ్యేంత వరకు పేషెన్స్ ఉండాలి. Does certification matter in this industry? Zero. No one cares. Zero. I don't have a certificate. You won't believe I don't have my college certificates as well. I felt it's safer there. I didn't take my college certificates. Though I didn't study photography, I did something else, but I didn't even take. This is purely art based industry, bro. And the prices, your business, everything is based on your communication, your PR, your network. Nothing related with certification. Certification will not help us. Though, okay, they are a couple of applications I get to join. They send, the first thing they attach is their certificates. I skip that. I just want to look at their portfolio. It's a portfolio based than the certificate. Portfolio is more important than certifications. Right. Certificate అసలు Pointless. 4 తీసుకోండి. అంతే. Absolutely. Because I'm a good at Photoshop, so I don't believe in certificate. That's why I keep telling myself. ఇప్పుడు Canva వచ్చేసింది. Right. Now, tell me this. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఉంది కదా, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ. చాలా మంది ఫోటోగ్రఫీ అంటే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే, అసలు ఫోటోగ్రఫీ అంటే అంతా ఒక చిన్న ఇండస్ట్రీ. ఇట్స్ బిగ్ అంబ్రెల్లా. అండ్ ఈవెన్ వెన్ బిజినెస్ టర్మ్స్లో చూసుకుంటున్నా కూడా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, బిజినెస్ లైక్ కమర్షియల్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బేబీ ఫోటోగ్రఫీ, అసలు చాలా మల్టిపుల్ సబ్ నిషెస్ ఉన్నాయి, నిషెస్ ఉన్నాయి. True. Do you have a classification of which niches make money, which niches don't make money? So generalized చేయను, బట్ లోకల్గా మాట్లాడితే no one wants to get into wedding photography in the initial stage. Everyone wanted to become a fashion or wildlife or street. ఇలాగే ఉంటుంది. ప్రాబ్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడగచ్చు. It all starts like that. Okay, very few, ఒక 10% స్టార్ట్. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు వెడ్డింగే అని ఒక థాట్తో వచ్చారు. బట్ ఎర్లియర్ నా జనరేషన్ ఉన్నప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్. Because of the glam? As simple as that. Right. I want to get into industry. I want to Industry, shoot with right. stars. అది ఇది మొత్తం మేనిఫెస్టేషన్ పెద్దదే, బట్ డబ్బులు రావు.
ఇప్పుడు మారింది అగైన్. నా Hmm. జనరేషన్ అప్పుడు ఫ్యాషన్లో వీ యూస్ టు వర్క్ రియలీ హార్డ్. I don't drink alcohol. Fashion industry will not work. Used to not work without alcohol. You have to do PR. అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు నేను అసలు. ఐ వాంట్ టు షూట్. ద షూటింగ్ పార్ట్ దేర్ వుడ్ బి ఓన్లీ 10%. ఈ 90% అంతా పిఆర్ ఉంటుంది. నెట్వర్కింగ్ పిఆర్ ఇదంతా నాతో అయ్యే కాదు. సో ఐ సెడ్ దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దిస్. బట్ ఫ్యాషన్లో lot of photographers who are really top have moved down to Mumbai and stuff, because in Hyderabad fashion ki back then was not a demand. Double వచ్చే కదా. They always ask for collabs. Fashion photographers తో 90% collabs ఏ పాపం. The money they make is only with the 10% of the commercials they do, which we don't see. All their Instagrams is all about the collabs. So they struggle a lot. But now, fortunately, now things have changed. People are paying, is what I heard. So, one wanted to become a wildlife photographer. He couldn't make money there. He jumped into weddings. One was a product photographer, didn't make money, jumped into weddings. One wanted to become a travel photographer, didn't make money, jumped into weddings. So, ila andar accidental wedding photographers are, because wedding has a lot of money. Okay, so one industry, wedding has always does money. Huge. I think fashion and product, if you become a big person, you see money. But for the weddings, being an amateur is enough. The money starts generating at the very early stage. But in the other segments, you have to be pro to generate money. Start generating money, you have to be pro. బట్ ఇప్పుడు మేము మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేస్తాం కాబట్టి లాట్ ఆఫ్ D2C బ్రాండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళకి ఈవెన్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయి. ట్రూ, రైట్. వాళ్ళకి ఈవెన్ ఒక సింగిల్ ఫ్రీలాన్సర్ తీసుకున్నా కూడా వాడు ఒక కెమెరా పెట్టుకొని ఒక చిన్న సెటప్ పెట్టుకొని మినిమం ఒక 2 లైట్స్ పెట్టుకుండి అంటే వాడికి ఒక 1 lakh ఖర్చు వస్తుంది మొత్తం సెటప్కి. వాడు 1 lakh ఖర్చు పెట్టుకొని హీఈస్ మేకింగ్ ఆన్ అన్ యావరేజ్, అంటే అగైన్ బిజినెస్ సెన్స్ ఉంటే, గివింగ్ అండ్ బిజినెస్ సెన్స్ ఉంటే ఒక ఇయర్కి ఒక 8 lakhs 7 lakhs 8 lakhs 10 lakhs ఆరామ్సే సంపాదిస్తున్నాడు. రైట్. ఎంత స్కేలబులా అది డిఫరెంట్ క్వశ్చన్. మళ్ళీ మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ పెరగాలి, వాడి కైండ్ ఆఫ్ మార్కెట్స్ పెరగాలి. వెడ్డింగ్ అలా కాదా? వెడ్డింగ్ ఈజ్ ఇట్ ఈజీలీ స్కేలబుల్? కెన్ యూ స్కేల్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ faster? Extremely faster. Reason being, you just need 3 good projects, 3 good clients. That's it. And from there the word spreads. Extremely. 3 good clients ki, 3 good clients who supports you, who understands your work, who gives time especially to prove your talent. Like, because you going there with a lot of thoughts, but they don't give you time, you cannot execute anything. So 3 good projects with a good clientele, with a good PR, it's boom. Sarpot. Why did you get into wedding photography? Did you know that there is so much money in here? Initially, no. Back then, it was not this money which I'm seeing now, but better than other photography genres. Very try చేసావా? Fashion chesa. I wanted to become a fashion photographer. I bought all the lights, backdrops, blah blah blah. I tied up with one fashion agency, did that, but I'm not getting that satisfaction. Okay, ante no one is talking about my work there. I felt, and it's too much of PR than the work. So I said it's not my cup of tea. I quit fashion overnight. I quit and jumped into weddings. Simultaneously చేసేవాళ్ళము, but I decided this is not my cup of tea. So after that I never did any fashion shoots. I did my ads, but fashion portfolios, nothing. Zero. Wedding, I'm super happy, bro. Super happy. Back then, wedding photographers ki unde image or respect and all veru, but now it's changed. I've seen it totally different. From probably, if you have seen my Instagrams, probably you'll know, the first wedding I have to go to Nizamabad on a RTC bus where there is no seat to sit. From there, a client booking us a chartered flight for a wedding photographer is, I've seen it all. Right. I've seen it all and I'm super happy and proud of it. So, destination weddings. You specialize in destination weddings.
రైట్ నౌ హౌ డు వి గెట్ దేర్ అంటే ఇస్ ఇట్ జస్ట్ అ చాయిస్ బికాజ్ ఓకే సో వెన్ వీఆర్ టాకింగ్ నేను మా క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అంటాను నువ్వు 100 రూపీస్ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా 1000 రూపీ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా 10,000 రూపీ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా నీకు ఒకటే ఎఫెక్ట్ పడుతుంది నిజంగా యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే ఆన్లైన్ ఇండస్ట్రీలో నీకు ఒకటే ఎఫెక్ట్ పడుతుంది ఇట్స్ ఆల్ ఎ మైండ్ సెట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సెల్ 10,000 రూపీ ప్రోడక్ట్ ఇక్కడ కూడా అంతేనా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా అంతేనా లేకపోతే దెర్ ఇస్ ఎ ట్రిక్ టు గెట్ దట్ సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ క్లయింట్స్ ఎస్పెషలీ what kind of clients are booking us for the destination weddings and what is good or bad thing happening there ante first they should feel you connected. How good at your product avannit kanna kuda how well are you able to bond with them. Relationship is important extremely నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ లో because వాళ్ళ మెంటాలిటీ లో they gonna be with you for the entire they gonna take you from here they don't have an options there అంటే once they take you there they spend a lot of money it's going to be equal as what they are paying you to the expenses other than your actual charges your travel accommodation and stuff is also going to be very very expensive and these days ఇప్పుడు ఒక 10 members team అంటే they have to cut down 10 members guest list from them if they are planning 200 members wedding they are giving us that space 10 members 190 members వాళ్ళు సో అంత ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసినప్పుడు హౌ వెల్ యూ ఆర్ కనెక్టెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే హౌ వెల్ యూ కనెక్టెడ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ కమ్ బ్యాక్స్ టు ద ఎంపతి ఇఫ్ యూ ఆర్ బీయింగ్ కమర్షియల్ విత్ దెమ్ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సెల్ ద ఎక్స్పీరియన్స్ దే విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్ అంటే ప్రైస్ గేమ్ అయితే వీ కెనాట్ ప్లే ప్రైస్ గేమ్తో వీ కెనాట్ డూ డెస్టినేషన్ వీ కెనాట్ క్రాక్ విత్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ because they are not worried about the price. When they are doing a destination wedding, they are not worried about the price. They are worried about the experiences. So what experiences you giving as a photographer right from the lead till the conversion is matters. If you are able to give the experience, if you are able to sell the experience, then they're going to take you to the destination weddings. So scaling up, game is all different, I feel. When doing a regular weddings, destination wedding game is altogether a different ball game. లెట్స్ ఇప్పుడు ఈ ఒక వెడ్డింగ్ సైకిల్ తీసుకుందాం ఓకే ఒక కస్టమర్ ఎక్వైర్ చేయడం ఓకే నేను వెరీ బిజినెస్ టర్మ్స్లో మాట్లాడుతున్నా కస్టమర్స్ ఎక్వైర్ చేయడం అంటే ఒక వెడ్డింగ్ ఒక డీల్ ఫైనలైజ్ చేయడము ఎలా చేస్తాం ఎలా కస్టమర్స్ని ఎక్వైర్ చేస్తాం చేసిన తర్వాత ప్లానింగ్ ఎలా ఉంటుంది ఓకే ఆ వెడ్డింగ్ మూడ్ బోర్డ్స్ చేసుకుంటారా మీరు హౌ డూ యూ డూ గో అబౌట్ దట్ అది అయిన తర్వాత పోస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఓకే అది ఎంతసేపు పడుతుంది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వెడ్డింగ్ ఆల్బమ్స్ నేను 20,000 30,000 30,000 రూపీస్ వెడ్డింగ్ ఆల్బమ్స్ కాస్టింగ్స్ నేను చూసాను ఎక్కువనే కాస్టింగ్ చెప్తున్నాను కాస్ట్ ప్రైస్ కాదు క్లయింట్ ప్రైస్ కాదు కాస్టింగ్ ఐ స్పెండ్ 75,000 ఆన్ ఎ సింగిల్ ఆల్బమ్ రైట్ సో టెల్ మీ ఐ హావ్ టు యాడ్ ఎ ప్రాఫిట్ టు దట్ అండ్ సెల్ ఇట్ టు ద క్లయింట్ అవును సో ఇట్స్ హ్యూజ్ చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ వచ్చాయి ఇప్పుడు కెమెరాస్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ every small tiny thing nunchi the pricings have gone too high. It's your ability to spend it ante. How much are you willing to spend? You have that wide range products. So you are asking. Yeah. So ఒకసారి నాకు స్టార్టింగ్ నుంచి బ్రేక్ డౌన్ చేయి. ఒకవేళ నేను ఒక కొత్త ఫోటోగ్రాఫర్ని నేను కొత్త క్లయింట్ని ఎక్వైర్ చేసుకుంటాను. ఎక్వైర్ చేసుకున్న నా ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అయిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేయాలి? నాకు టీమ్ ఎంత ఉండాలి? ఓకే. So it depends. First thing ఏంటంటే acquisition of a single client when the lead stage, conversion rate I would say from present generation లో ఇప్పుడు present market లో conversion rate is 9 to 11%. Okay. So 100 leads వస్తే 10 members కనెక్ట్ అవుతున్నారు. Yeah, 100 leads నుంచి 10. అయితే ఇక్కడ 2 catches ఉన్నాయి. This is the but I don't want to call this as a lead. What do you call as a lead? Okay, I'll tell you. Enquiry ki lead ki my terms differentiation is enquiry is someone who wants to get you as a wedding photographer. Okay. Lead is someone who can afford you to get you as a photographer. Okay. Right? So your prices are 10 lakhs, let's say an average. I get an enquiry of 1 lakh, 2 lakhs.
I don't want to consider them as a lead only. So I want to cut them off. I want to consider who can afford me of 10 lakhs or 15 lakhs or 20 lakhs. Then అందులో అలాంటి లీడ్స్ ఎన్ని వచ్చాయి. సో ఐ వాంట్ టు ఫస్ట్ ఫిల్టర్ అండ్ డూ ఏ క్వాలిటీ లీడ్స్. ఫిల్టరేషన్ అయిన తర్వాత లీడ్స్, దాంట్లో కన్వర్షన్ రేట్ చూస్తే అరౌండ్ 40 to 50% ఉంటుంది. సో ఫ్రమ్ ఎంక్వైరీ నుంచి 10% ఉంటుంది. ఎంక్వైరీ నుంచి 10% ఉంటుంది. ఈ క్వాలిఫైడ్ లీడ్స్ నుంచి 40 to 50% ఉంటుంది. ఎంక్వైరీస్ ఎలా జనరేట్ చేస్తాం? సో ఎంక్వైరీస్కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ రైట్ నౌ ఈజ్ ఆన్ 90% ఆన్ ద ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామే. ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి వన్స్ యూ పోస్ట్ దే లైక్ ఇట్, దే ఆస్క్ యూ. కాకపోతే విండో షాపింగ్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఒకప్పుడులా లేదు. నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. There is ChatGPT available. Put your inquiry requirements there. It generates an Excel sheet. Throw it to everyone. You won't believe. Hyderabad lo we have 10 members photographers who do a big ticket size. We formed a small group and we hang out. Professional ga appudu maatladtam. Oka client all 10 of us ki BCC lo పెట్టాల్సింది CC mail లో పెట్టి పంపించింది. So we all అంటే మా ఈ 10 members ఎలా అంటే ఒక లీడ్, ఒక టాప్ వెడ్డింగ్ లీడ్ ఉంది అంటే వన్ ఆఫ్ అస్ అమాంగ్ దిస్ 10 చేస్తాం. వీ ఆల్ నో. సో వీ ఆల్ టాక్ అబౌట్ ఇట్. బ్యాక్ ఎండ్ లో పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే వీ ఆల్ ఆర్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ ఎ యూనిటీ. యా, వీ ఆర్ we will take care of our individual businesses, but we don't discuss about everything. But as a community, we discuss what need to be done, what need to be a standardized pattern. మాస్టర్ మైండ్ లాగా. అది దట్ హెల్ప్డ్ us. అవును. సో ఈ ఎంక్వైరీస్ అన్ని ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి ఫిల్టరేషన్ అయిన తర్వాత దెన్ వీ ఫాలో అప్, వీ కాల్ దెమ్ అప్. దిస్ ఇస్ మై ప్యాటర్న్. నాది అన్ని ఇన్బౌండ్ లీడ్సే. I don't do any cold calls, or we didn't tie up with anyone else. We get a cold call, we get an inquiry, inbound calls, inbound leads వస్తాయి. We spend a lot of time in understanding them first. నా దగ్గర నుంచి, సిద్ధు దగ్గర నుంచి కొటేషన్స్ చాలా లేట్ వస్తాయి. We don't send the quotations on the very immediate 10 నిమిషాల్లో. We don't send. We wanted you to talk to us. Without seeing your face or without hearing your voice, we don't send quotation. Because I want to be very particular whom I'm working for. Because marriage is such a personal thing, and I wanted to choose my clients, openly saying. Because that was my dream, that was my manifestation and my roadmap when I started company. I wanted to choose my clients and I want to filter my clients. So why am I shooting this project? Is there any story? Yes, it adds to my portfolio and gives me a kick. No, there is no story, not happening, anything. Emi ledu, my paycheck. If it's big, I'll do. Okay. Either creative satisfaction undali లేదా bank satisfaction. ఈ రెండు. And definitely I would suggest ఈ రెండు కావాలి. ఓన్లీ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, ఓన్లీ మంచి ప్రాజెక్టులు చేస్తాను, డబ్బులు లేకపోయినా పర్లేదు అంటే నో బ్రో, ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఇట్. ఓన్లీ కమర్షియల్ చేస్తాను అంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో నాకు రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఐ కీప్ మై సెల్ఫ్ ఇయర్లీ ఒక 5 projects. ఐ విల్ నాట్ లుక్ ఇన్ టు ప్రాఫిట్స్. ఐ వాంట్ దిస్ యాజ్ టు బీ మై పోర్ట్ఫోలియో షూట్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ వోంట్ గో ఇన్ మైనసెస్ అండ్ డూ. ఐ విల్ గివ్ డిస్కౌంట్స్. బ్రేక్ ఈవెన్ కూడా కాదు, ఐ విల్ గివ్ డిస్కౌంట్స్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ రియలీ గుడ్, ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ గివింగ్ మీ కిక్. వాట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్? మంచి ప్రాజెక్ట్ అంటే ఏంటి నా దృష్టిలో? మంచి ప్రాజెక్ట్ అంటే అక్కడ కంటెంట్ ఉండాలి, కంటెంట్ క్రియేట్ చేసే స్కోప్ ఉండాలి, స్టోరీ ఉండాలా? స్టోరీ ఉండాలి డెఫినెట్లీ. వైకి ఇఫ్ దే ఆర్ ఆన్సరింగ్, ఐఎమ్ సోల్డ్. చాలా మంది ఇప్పుడు వై లేదు, పెళ్లి చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వైకి అన్న స్టోరీ ఉంటే, వై దిస్ పర్సన్ ఆర్ వై దిస్ ప్లేస్ ఆర్ వై అస్, ఇఫ్ యూ కెన్ టెల్ మీ దాట్, ఐఎమ్ సోల్డ్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ మీ, అంటే దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. ఇఫ్ దే ఆర్ పర్టికులర్ అబౌట్ యూ, నీ ప్రోడక్టే కావాలి అనుకోవడానికి 2 reasons అడుగుతారు. ఒకటి దే నో యూ పర్సనల్లీ, అంటే దే నో యువర్ పర్సనాలిటీ. ఇంకొకటి ఫర్ యువర్ బ్రాండ్. సో ఈ నో యువర్ పర్సనాలిటీ కోసం వచ్చే క్లయింట్స్, దే బికమ్స్ అవర్ ఫ్రెండ్స్ నౌ. దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ యాక్చువల్లీ క్లయింట్స్. And all of them, all those projects we accepted because we find a vibe there. And we enjoy it.
సో చెప్పా కదా ప్రాజెక్ట్ ఇయర్లో ఒక కోటా ఉంటుంది నాకు, Hmm. అది జస్ట్ ప్యూర్ సాటిస్ఫాక్షన్ కోటా. బట్ ఫార్చునేట్లీ ఆ 5 weddings నుంచే వీ హ్యావ్ గ్రోన్ దిస్ మచ్. రైట్ 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 బికాస్ ద కమర్షియల్ ప్రాజెక్ట్, నాకు ప్రాజెక్ట్ వచ్చింది, ఐ గివ్ ఎ ప్రోడక్ట్, ఐ డెలివర్డ్ ఎ ప్రోడక్ట్, దెన్ దెర్ ఇస్ నో ర్యాపో. ఇంకా రేపు పొద్దున ఎక్కడైనా కలిసినా దే డోంట్ ఈవెన్ సే హాయ్. బట్ దీస్ 5 weddings అని చెప్పాను కదా, మేము బావా అని పిలుచుకునే క్లయింట్స్ కూడా ఉన్నారు. దే యాక్చువల్లీ క్లయింట్స్, బట్ ఐ కాల్ హిమ్ బావా, సో హీ కాల్ మీ బావా ఆర్ అన్న, అట్లా ఇట్ వెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అండ్ వీ హ్యావ్ గ్రోన్ దిస్ స్టేజ్ బికాస్ ఆఫ్ దట్. సో ఆ లీడ్స్ వచ్చినప్పుడు ఆ లీడ్స్ నుంచి ఈ ఫిల్ట్రేషన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, వెదర్ యూ వాట్ వెడ్డింగ్ యూ వాంట్ టు అన్నది. ఆ స్టేజ్లో నేను ఫిల్టర్ అవుట్ చేసుకున్నది ఏంటంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ వెడ్డింగ్స్ ఐ షుడెంట్ డూ దాన్ వాట్ ఐ వాంట్ టు డూ. ఓకే, నా బిజినెస్లో ఏం చేయొద్దు అన్న క్లారిటీ నాకు చాలా ఎక్కువ ఉంది. ఏం కావాలి అంటే ఐఎమ్ ఓకే టు గో అలాంగ్ విత్ ద ఫ్లో, బట్ ఆ ఫ్లోలో వాట్ ఐ షుడెంట్ డూ ఐ హ్యావ్ ఎ క్లారిటీ. సో దోస్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్, ఐ విల్ నాట్ టచ్. రైట్. సో that helps us a lot to filter. సో ఆ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ క్లోజ్ అయిన తర్వాత Then process ఎలా ఉంటుంది? దాని తర్వాత కన్సల్టేషన్ ఈజ్ వాట్ వీ డూ. Consultation is my sales team will talk to them. They'll understand what's happening, where is it happening and all stuff. ఇది అయిపోయిన తర్వాత then the documentation and I write the contract. Without contract I don't proceed. We definitely, wedding industry లో that's very rare, చాలా తక్కువ. ఏముంటుంది ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్లో? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్లో what are we agreed for? Okay, how much timelines are we agreeing for? What is the payment terms we are agreeing for? Because these are the major problems. You say that you have to pay certain amount at that certain time, they take you for granted. And there is another client who paid on time. Which post production will you start first? Everything gets to delayed. Prioritize that. I put a contract. Whoever is following my terms, I follow their terms. I put their project first and get the project done. So E terms untai. If there is any cancellations, bro, this is a seasonal business. December, let's say December lo there are 4 dates. You have blocked me for one of the date. I've been waiting for the December for last 4 months, and you paid in advance. A week before you found a better photographer, or you found a better price, or you have changed your mind, or whatever reasons you want to cancel. And in that short span, I cannot get a new lead. I cannot refund you 100%. I have invested my time. I have invested in lead stage నుంచి ఇక్కడ వరకు. కెమెరా పట్టుకునే ముందు కూడా I worked for you. So you are paying for that. I won't refund you that amount. I need to know the reason. If it's an unfortunate thing which happened in your family, I understand. On an empathical basis, I'll give you back. Ledu, your dates have changed. We'll see how can we work it out. But Chumma, just for blocking me, you have done that to get a different, better deal tomorrow. As a backup, you have done it. I don't do it. We are very particular about it. I don't give that. Right. So e kind of things anni we put it in that contract. We sign it. Then from there, we gonna have a consultation with the client. సో ఇక్కడ వరకు మొత్తం భార్గవి హ్యాండిల్ చేస్తా. ఇక్కడ వరకు భార్గవి, ఇది కూడా ఈ కన్సల్టేషన్ కూడా భార్గవే. సో the client couple gonna come back, because till then only salesperson have been in contact with them. No, next the team Yoroklo, they'll be in touch. We'll sit, we'll understand what kind of vibe they go with. We'll understand what kind of wedding it's gonna be. Is it gonna be an emotional wedding? Because wedding outunnappude someone will say some story. When they are sharing it, we'll get to know in their faces. Emotional గా డ్రైవ్ చేస్తున్నారా? We generally ask ఇలాగే కూర్చొని what's happening, how did you guys met, why did you decide it's him, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు స్టోరీ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని this is going to be a fun wedding, this is going to be an emotional wedding, this is going to be a cool party kind of vibe. ఇలా కూర్చున్నప్పుడు ఏంట్రో చిల్లు మందేస్తూ మాట్లాడదాం అన్నాడంటే వాడి వైబ్ అర్థం అయిపోయింది. లేదు దిస్ ఈజ్ మై మామ్స్ డ్రీమ్ అని స్టార్ట్ అయిందంటే ఇట్స్ అన్ ఎమోషనల్ వెడ్డింగ్. సో అక్కడ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బికాజ్ ఇట్స్ వి జస్ట్ వాంట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. కొన్ని వెడ్డింగ్స్ ఉంటాయి బ్రో, ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే టైం అయింది కదా, చేసుకోవాలి కదా. ఓకే, అర్థమైపోయింది అక్కడ 1 line లో అర్థమైపోతుంది. వై హిమ్ అంటే చూసారండి ఇంట్లో, ఓకే ఫైన్. ప్రాజెక్ట్స్ కి ఇట్స్ ఓకే, షోర్ అన్నారు అంతే, అది అలా పే చెక్ అవి, పే చెక్ ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ లో ఏం రాదని అర్థమైపోతుంది.
బట్ వీ డూ దాట్. ఐ డోంట్ సే వీ డోంట్ డూ దాట్. Yeah. ఓన్లీ ఇవే చేస్తాను అంటే మై బిల్స్ విల్ నాట్ లిసన్. హే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా లవ్ చూపిస్తున్నారు. బట్ ఒక చిన్న స్టాట్ చెప్తాను. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఈ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో మీరు క్లిక్ చేస్తే మీకు పెద్దగా ఏం లైఫ్లో చేంజ్ అవ్వదు, కానీ నాకు నా టీంకి అయితే హ్యూజ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ వీ విల్ స్ట్రైవ్ టు గెట్ బెటర్ గెస్ అండ్ ఆల్సో బెటర్ కాంటెంట్ ఫర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. We want to know from the creative side, we want to understand what's going to happen. So we make them sit, talk, understand their vibe. Then we come up with if it's a మా కంట్రోల్లో ఉన్నంత వరకు ఎలిమెంట్స్ని we'll try to control. Let it be colors. We don't decide on the set type, but we'll say what colors we ఈ need. కలర్ ప్యాలెట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. If it's a destination wedding, we give a mood board. These are the places, these are the clothes we want, and this is a vibe you need to carry. ఇలాంటి వర్క్స్ ప్రీ-ప్రొడక్షన్ కొంచెం ఉంటుంది. కొన్ని వెడ్డింగ్స్కి మాత్రం వేర్ వీ ప్రామిస్ అన్ ఆన్ సైట్ ఎడిట్. Okay. కపుల్ ఆఫ్ వెడ్డింగ్స్కి వీ ప్రామిస్ అన్ ఆన్ సైట్ ఎడిట్, సేమ్ డే ఎడిట్. అలాంటి వాటికి వీ డిసైడ్ ఆన్ ద మ్యూజిక్ ఫస్ట్ అండ్ వీ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ వీ నీడ్. అవి ముందు ప్లాన్ చేసుకొని ఒక దుబాయ్లో వీ డిడ్ వన్ వెడ్డింగ్. దానికి వీ డిసైడెడ్ ఆన్ ద మ్యూజిక్ బిఫోర్. వీ షార్ట్ డివిజన్ చేసుకొని ఈ షార్ట్స్ కావాలి. ఓకే, tomorrow when we go there, your checklist is this, my checklist is this, his checklist is this. We have to get these shots, give it to the editor on the same day, he edits. So it's easy work. So alanti pre-production ayunna we do there. Then we go for the shoot directly. I ask a lot of time before they get onto the stage. In my earlier stage career lo 5 minutes ఇచ్చేవాళ్ళు. బ్రో 5 minutesలో నేను మ్యాగీ చేయగలుగుతాను, బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయదు నా దగ్గర. నేను చేయలేను బిర్యానీ కావాలంటే నువ్వు టైం ఇవ్వాలి. సో లేటర్ నౌ పీపుల్ ఆర్ లిస్నింగ్, నౌ పీపుల్ విల్ లిసన్. అంటే ఐ ఫీల్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ని అడిగితే బ్రో మా దగ్గర మేము చేద్దాం అనుకుంటాం కానీ దే డోంట్ గివ్ అస్ టైమ్. యూ క్రియేట్ సంథింగ్ అండ్ షో దెమ్ దట్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్, దెన్ దే విల్ గివ్ టైమ్. సో ప్రీవియస్ ఉండాలి, ఆ ఫోమో ఫీలింగ్ వాళ్ళకి తీసుకురావాలి. రైట్. If they don't give a time, they're going to miss out something. So if you can play with that psychology with them, then they're going to give time. Now my bride's going to give me 3 hours. Evening 7 o'clock ki stage ekkadunte and madhyanam 2:30 ki ready ayi కూర్చుంటారు. It's not easy. That's not at all easy. On that very important day, dedicating 3 to 4 hours time for you. We don't use 3 to 4 hours time, but we buffer ga pettukunte 1 hour is 1.5 hour is what we need. సో అంత ఎర్లీగా రెడీ అయ్యి మేజర్ క్యాచ్ ఏంటంటే లైట్. వీ హ్యావ్ టు ర్యాప్ మై షూట్ బై బిఫోర్ 5:30. దో యూ హ్యావ్ టైమ్ టిల్ 7. నాకు డార్క్ షాట్స్ వద్దు, నాకు లైట్ షాట్సే కావాలంటే 3:30 to 5:30. 2 hours ఈజ్ వాట్ ఐ నీడ్. యూ హ్యావ్ టు బీ రెడీ బై 2:30. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఇవన్నీ ద వే యూ కమ్యూనికేట్ విత్ దెమ్ ఓన్లీ లెట్ దీస్ థింగ్స్ వర్క్. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది షూట్ రోజు. దెన్ we shoot, we get the dump. There is a different team to take care of the data and stuff. Then from there the editing happens. Lot of software is involved in the delivering the products. Ivanni product delivery chesent varaku it's a 4 months process. 4 months, yeah, 4 months after the wedding, 4 months before the wedding. So we travel almost 8 months with a single client. Oh. Brand to client మాట్లాడితే it's a 8 months process. They inquire 4 months before, they finalize 2 months before, or 2 months they're gonna take time to decide and stuff. Then from there the wedding dates is 2 months ఉంటుంది. వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఒక 4 months మా దగ్గర పోస్ట్ ప్రొడక్షన్. It's gonna be a 8 months journey with the photographer. It's not a day job. People think it's a day job. వస్తారు, షూట్ చేస్తారు, వెళ్ళిపోతారు. నో. రైట్. సో ఈ సీన్ ఉంటుంది కదా, ఈ నగరానికి ఏమైందో పింపుల్ తీసేసే. Does that really happen? అదే అంటే ఇప్పుడు తగ్గింది నాకు. బట్ సినిమా వచ్చిన తర్వాత సినిమా వచ్చిన తర్వాత దానికి సంబంధం లేదేమో కానీ ద హైయర్ సెగ్మెంట్ క్లయింట్ వోంట్ ఆస్క్ యూ. వెన్ ఐ వాస్ డూయింగ్ ఎ మిడ్ సెగ్మెంట్ అండ్ లోవర్ సెగ్మెంట్, they expect miracles to happen in camera. See, I can make you look better, but not altogether a different person. Right.
బట్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్. అంటే చాలా సింపుల్గా ఇది వాళ్ళు చేసేసుకుంటారులే, ఇది ఫోటోషాప్లో వాళ్ళు చేసేస్తారులే. పోస్ట్లో చేస్తారు. ఎవరు చెప్పారు? అంటే సి కపుల్ ఆఫ్ దెమ్ వాళ్ళ బాడీ ఫీచర్స్ మార్చమంటారు, తక్కువ చేయమంటుండే, ఎక్కువ చేయమంటుండే, బట్టల కవర్ చేయమంటుండే, ఇలాంటివి అన్నీ వచ్చాయి స్టార్టింగ్లో. ఎవ్రీ ఫోటోగ్రాఫర్ విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ప్రాక్టికలీ దట్స్ నాట్ పాసిబుల్. అంటే ఎందుకు పాసిబుల్ కాదంటే దే ఆర్ లైక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పిక్చర్స్. అన్నిటికీ కూర్చొని చేసే బదులు మూవీ యానిమేషన్ చేసుకోవచ్చు. ఆ బడ్జెట్స్కి అలా వర్కౌట్ కాదు. దే హ్యావ్ ఎ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. We communicate that before. I used to communicate that before. You want to cover certain flaws, makeup artist is your person, not photographer. Okay. Okay, Right. you want to cover something, talk to your makeup artist. You are asking wrong things from a wrong person. Right. But కామెడీ అయితే ఉంటాయి. సడన్గా వాళ్ళ పెద్దనాన్న, చిన్నమ్మ, పిల్లలు ఎవరో ఉండరు, ఫోటోలో యాడ్ అయిపోవాలంటారు. అరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎవర్రా మీరంతా ఆ టైప్లో ఉంటుంది. దట్స్ దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ దిస్ షుడ్ బి సమ్ సెన్స్ వాట్ యు ఆర్ డూయింగ్ టు. How do you direct a candid moment? క్యాండిడ్ మూమెంట్స్ అసలు there is nothing called candid moments ని కంపోజ్ చేయడం పాసిబుల్ కాదు. వీ డూ ఏ స్టైల్ షాట్స్ కొన్ని ప్లాన్ చేస్తాం. క్యాండిడ్ మూమెంట్ అంటే ఏంటి అసలు? వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ యూ ఆర్ షూటింగ్ ఇట్ వితౌట్ దెమ్ నోయింగ్ ఇట్. బట్ నౌ అది నార్మల్ గా క్యాండిడ్ మూమెంట్ అంటే కానీ దాని డెఫినేషన్ మార్చేసారు. డెఫినేషన్ మారిపోయింది. మాకు కొన్ని ఏమైనా మంచి క్యాండిడ్ పోజెస్ చెప్పవా అంటారా? క్యాండిడ్ అంటేనే పోజ్ కాదు కదా, మరి క్యాండిడ్ పోజెస్ కొత్త టర్మినాలజీ వచ్చింది. So I don't do అంటే we shoot portraits. I don't use candid shots and I don't term like it term use cheyanu. I shoot portraits. I let them pose for the portraits. Candid moments I keep it candid. And I personally don't like calling them on their ceremonies. ఏదో అవుతుంటుంది అక్కడ. దే ఇస్ ఎ మూమెంట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్ అండ్ యూ యాజ్ ఎ ఫోటోగ్రఫర్. అది ట్రెడిషనల్గా ఉండేది ముందు నుంచి. యూ కాల్ దెమ్, లుక్ హియర్ బ్రో. నిన్నెందుకు చూడాలి తాలిగట్టప్పుడు? ఫోటోగ్రఫర్ని ఎందుకు చూడాలి? ఫోటోగ్రఫర్ని కాదు కదా చూడాల్సింది. అండ్ అలాంటి బ్యాక్ దెన్ నేను ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు అప్పటి నుంచి ఐ వాజ్ అగేన్స్ట్ ఆల్ దోస్ థింగ్స్. ద ట్రెడిషనల్ ప్యాటర్న్లో చేసే అన్నీ ఐ వాజ్ అగేన్స్ట్. అండ్ దట్స్ వాట్ హెల్ప్ మీ టు కిక్ స్టార్ట్ ఇన్ మై కెరియర్. Family started liking me. Arey, this guy is not disturbing anyone. We don't even know that this picture was clicked. When they are watching the pictures, I didn't even know you were there. We hide as much as possible. We don't disturb. I'm very particular about empathy. Bride ఒకదాన్ని మిస్ అయ్యి ఏడుస్తుంది అంటే ఆమెకి ఏడ్చే టైం ఇవ్వండి. Let her enjoy her moment. Let her be her moment in the moment. You don't poke for a pictures. For you, it's a business. For her, it's a lifetime memory. అక్కడ ఏం అవుతుందో అది షూట్ చేయాలి తప్పించి మనకి ఏం కావాలో అది చేయించద్దు. కీప్ ఏ పోర్ట్రేట్ సెషన్. ఈవెంట్కి ముందు ఒక 1-2 hours యు ఆర్ ద డైరెక్టర్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ ఆస్క్ దెమ్ వాట్ యూ వాంట్. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఆన్ టు ద స్టేజ్, I'll act like a CC camera. Right. I just wanted to record what's happening there in a better way than the CC camera. Keep quiet, merge within the families, dress well, look like another guest. Don't look like I hate my teammate or any teammates who comes to a wedding shoot on a jeans. Do you go to a wedding of your family on a jeans? You are going to a wedding, you are expecting them to treat you as one of them, but you are dressing like one of their mates. No, that will not work. You have to dress accordingly when you are sitting with them. రైట్. సో అంటే అదొకటనే కాదు, ఇప్పుడు డెఫినెట్లీ కమెంట్స్ వస్తాయి అంటే బట్టలు చూసి రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళు. లేదు, అకేషన్ కి డ్రెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ వన్, యాజ్ యూ సెడ్. అండ్ ద అదర్ థింగ్ దట్ విల్ ఆల్సో హెల్ప్. నీకు ద ఆపోజిట్ కెమెరాలో నువ్వు కనిపించినా ఇట్ మర్జెస్. అందరూ అలా పట్టు పంచాల్లో అందులో ఉండి నువ్వు ఒక్కడి బ్లాక్ టీ షర్ట్లో ఉంటే ఇట్ లుక్స్ వెరీ ఆడ్. అండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ వాళ్ళకి అక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపిస్తాం. అన్నెసరీ అటెన్షన్ అది. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ పర్టికులర్
ఈ చిన్న ట్వీక్స్, ఈ పర్సనలైజేషన్స్, ఈ చిన్న ట్వీక్స్ హెల్ప్ మీ లాట్ టు గెట్ ఇన్ టు దిస్. Wedding, I feel it's more than a business, it should be a personal affair, right? So the opposite team also should feel you like one of them, at least to that particular point. Then that will take you places. ఆల్మోస్ట్ 17 years అయిపోయిందా ఇండస్ట్రీలో? 17 years holding the camera, 15 years doing a business. 15 years అయిపోయింది. కస్టమర్స్ ఏమైనా ఎవాల్వ్ అయ్యారని చూసావా? అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు 15 years బ్యాక్? Chala. Like I've seen the worst and bad, good and bad as well. I'll share you both. Chip. Okay. First, which one you want to listen? Good or bad? Let's get over with the good. Good. Back then, they used to treat you as a service provider. Now they are treating you like really good. Really, they respect you. చాలా చూస్తాం కదా, ఎందుకు ప్లేట్ పట్టుకున్నారు, మీకు ఎవరు చెప్పారు ప్లేట్ పట్టుకోమని చెప్పి. అయ్యా ఇవి కూడా. Taj Falaknama is one of that place. Earlier, we all fought really bad. So, आप फोटोग्राफर हो, आपका फूड उस तरफ है. आप फोटोग्राफर हो, ये लेन पे नहीं आ सकता है. This happened a lot. I fought with the management there. So, what's wrong with the photographers? Did the client tell you that not to serve photographers? No, the client didn't tell you. This is your company, your hotel policy. This is not a client's request. Because I entered that point in the contract. I clearly, after that incident, I mentioned that point in the contract. No, if you are... Discriminate చేయొద్దు. Definitely not. నేను గెస్ట్ ని. Definitely, photographers ని discriminate అయితే నేను ఒప్పుకునే ఛాన్సే లేదు. There were situations where we refunded complete amount. No, we are not doing a project. Because you called, అరే బాబు ఒక ఫోటో ది, to one of my teammates, not me. You cannot do that. We said, ఆయన పేరు, సిచ్యువేషన్ అలాగే ఉండింది, అరే బాబు అని ఎవరో పిలిచాడు. ఫస్ట్ టైం చూసాం మేము, అబ్జర్వ్ చేసాం. సెకండ్ టైం చూసి ఆయన పేరు బాబు కాదు, సైన్స్. ఏదైతే ఏంటి కాదండి, మేము వీఆర్ హియర్ విత్ అ ప్యాషన్. ఏది దిక్కు లేక, ఏం ఆప్షన్ లేక కాదు. ఎవ్రీవన్ డిడ్ దేర్ మాస్టర్స్, డూయింగ్ వెల్ ఇన్ దేర్ కెరియర్స్. జస్ట్ బికాస్ హోల్డింగ్ ఎ కెమెరా, సమ్వన్ ఈస్ హోల్డింగ్ ఎ కెమెరా, ఇట్ డజంట్ మీన్ దట్ దే బిలాంగ్స్ టు dignity of labor ఉంటుంది. ఎవరైనా సరే, you call them with the name. You have hired us, you don't own us, right? Don't behave like you owned us. You are paying us for what we are good at. Right? మాకు ఏది అంటే we are good at something. Respect that. ఎక్స్పర్టీస్ ఉంది. You cannot randomly just చిట్కేసి నువ్వు నడిపిస్తా అంటే it will not work out like that. We are absolutely fine. With the God's grace, we have good enough clientele. ఈ ప్రాజెక్ట్ ఒక్కటి లేకపోతే నాకు ఏమీ అవ్వదని చెప్పి we said we are not doing it. We walked out. Then అది లక్కీలీ అది ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ ఉండింది. ఇంకొక క్లయింట్ది అలాగే దేవర్ అసలు పిచ్చిగా అరవడం అవి ఇవి ఉండే. I said I'm not doing this project. I don't want to do this project. పెళ్లిలోనే? No, one of the pre-wedding events లో. Wedding day I don't disturb. Couple of times క్లయింట్స్ నుంచి కొంచెం అటు ఇటు వచ్చిన ఆ వెడ్డింగ్ సంగీత్ పార్టీ అంటే ఓకే, దట్స్ ఎ పార్టీ, బట్ వెడ్డింగ్ ఈజ్ సంథింగ్ ఐ పర్సనలీ ఫీల్ ఆ రోజు ఏం మిస్ అయినా ఐ ఆస్క్ మై టీమ్మేట్స్ టు కాంప్రమైజ్ ఆన్ దట్ డే. విల్ టాక్, విల్ అడ్రస్ దిస్, బట్ లెట్స్ నాట్ స్పాయిల్ ద కపుల్ మెయిన్ డే. బికాస్ ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ కపుల్ ఉండరు ఎప్పుడు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ కపుల్తో వీ టాక్ అండ్ వీ డిసైడ్ వెదర్ దే ఆర్ గుడ్ వైబ్ ఆర్ నాట్. Now I cannot talk to couples pednana also, no, before the wedding. Right. So I don't know how easy. Right. అలాంటి చిన్న థింగ్స్ అవుతాయి. బట్ ఈ పర్టికులర్ థింగ్స్ లో ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. దే ఆర్ నాట్ యువర్, యూ డోంట్ ఓన్ దెమ్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. యు ఆర్ గుడ్ అట్ వాట్ యు ఆర్ డూయింగ్, ఐఎమ్ గుడ్ అట్ వాట్ ఐఎమ్ డూయింగ్. రైట్, సింపుల్. ఇఫ్ యు ఆర్ ఎ సివిల్ కాంట్రాక్టర్, నేను లేబర్ అంటే ఎలా ఉంటుంది? You have learned it, you have become an expertise in that. Right. Photographer is also something like that. And present ga chala, I have my teammates who have done masters, double degrees, doctorates chese vallu kuda photographers నాకు తెలుసు కొంతమంది. Oh. They did something else. Lot of people did their masters with passion, they come here. And I also know people who discontinued 10th and started this and also doing good. Right. So they respect the profession, definitely. Coming back to the question, అదే మర్చిపోయాను ఏదో మాట్లాడుతూ. ఎవల్యూషన్, కస్టమర్ ఎవల్యూషన్ ఎలా ఉంది? యా, సో అలా పిలిచి అలా అనే దగ్గర నుంచి
ఇప్పుడు they started respecting you so much. They understand that this is a profession now. The family started understanding. Maybe we started charging high. The other reason మేబీ అదే అనుకుంటా కదా, మనిషి Expensive- మారలేదు పెద్దగా. ఎక్స్పెన్సివ్ థింగ్ కి వాల్యూ ఎక్కువ అంతే. ఎక్స్పెన్సివ్ థింగ్ బ్రాండ్ BMW అయితే పార్కింగ్ లో పెడతారు, సియాజ్ అయితే బయట రోడ్ మీద పెట్టినట్టు. లేదు మేము అందరినీ పార్కింగ్ లో పెట్టిస్తాం. No, in general. బట్ అది ఐ థింక్ ఇంకోటి ఏంటంటే బ్రాండ్ Brand and all, definitely. That is there. That is అంటే బట్ ఈ షోయింగ్ ఫోటోగ్రఫర్స్ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అబ్బా, ఎంత స్వీట్ అంటే దే వోంట్ లెట్ యూ గో వితౌట్ ఈటింగ్. దే విల్ మేక్ ష్యూర్ దే సెండ్ గిఫ్ట్స్ టు యూ ఆఫ్టర్ ద వెడ్డింగ్. దే ఫీల్ రియలీ ఓవర్వెల్మ్డ్ అబౌట్ యూ అండ్ దే డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఎప్పుడు ఎక్కడన్నా కనిపించినా ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్సేషన్ వెళ్తూ ఉంటుంది. అలా కూడా ఉన్నారు, కొంతమంది ఇలా ఉంటారు. కానీ క్లయింటల్ ఇవల్యూషన్ అంటే ఐ సీన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు డూ లాడ్ ఆఫ్ యూఎస్ వెడ్డింగ్స్ అప్పట్లో. ఓకే. ఈ యూఎస్ వెడ్డింగ్స్ అన్నీ కొంచెం నాకు ఎందుకో ఇప్పుడు మారారు. అప్పుడు యూఎస్ వెడ్డింగ్స్ కొంచెం తేడాగానే ఉండే. వచ్చిన తర్వాత దే వాంటెడ్ టు గెట్ బియాండ్ వాట్ యూ ప్రామిస్డ్. పిండేసేవారా? ఎక్స్ట్రీమ్గా, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్గా ఉండేది. బ్యాక్ దెన్ అప్పట్లో యుఎస్ వెడ్డింగ్ అసలు అందరూ యుఎస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవరికి యుఎస్కి పిల్లనివ్వాలి అంటే 100 అసలు ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడైతే యుఎస్కి వెళ్ళిపోవడం పంపించడం. ఎందుకు ఉండాలి అలా? మన ఇండియన్స్ అక్కడ కొంతమంది అలా ఉండేవాళ్ళు. ఏదన్నా దే వాంటెడ్ టు ఫైండ్ సమ్ ఫాల్ట్ ఇన్ యూ అండ్ ఆస్క్ ఫర్ ఎ కాంపన్సేషన్. దట్ వాస్ అ స్టాండర్డ్ ప్యాటర్న్. నా ఒక్కడికి అలా అవుతుందా అనుకొని నేను ఫోటోగ్రఫర్స్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళని అడిగితే యూఎస్ వెడ్డింగ్ అంటే అరే ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకటి పెడతారు. దే ఆర్ యూస్ టు దట్ కస్టమర్ పవర్ యూస్ కస్టమర్ ఇస్ ద కింగ్ అన్న కాన్సెప్ట్ ని ఎక్స్ట్రీమ్ ఉండి, బికాస్ దట్స్ హౌ అమెజాన్ లో ద ప్రోడక్ట్ ఈస్ నాట్ గుడ్ అంటే ఇమీడియట్ రీఫండ్. రైట్. అలాంటి థింగ్ కి అప్పుడు బాగా ఎక్కువ అలవాటు ఉండేవాళ్ళు ఆ జనరేషన్ లో. అవి చాలా ఎక్కువ ఉండేది వాళ్ళ దగ్గర. అండ్ I was fed up with that. I decided I will not do this. But now the clientele has changed. They are getting better. Because you started. Not only for me. I'm not doing. All my clienteles are now either politicians or industrialists. Major గా US నుంచి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్స్ ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ వీలు ఉండి kids are studying there. They went only for studies, not for the profession. Ala very rare. 1 or 2% of 1 or 2 clients in a year. But they are very good. Whoever right now US clientels are really, really good. Whenever I go there, I stay with them. మంచి ర్యాపో ఉంటుంది. కానీ బ్యాక్ దెన్ అయితే పెళ్ళిళ్ళకబ్బా the wedding dress you're gonna wear, they used to not let me take out the tags. They want to go return it back. Arey, the dress you are wearing on your special day, you want to return it back. You bought it on a weekend ఒక సేల్లో మళ్ళీ ప్యాక్ చేసి అమ్మేస్తుంది తిరిగి. అలాగే ఓ మై గాడ్ అనుకున్నాను, వీళ్ళు దానికే వాల్యూ లేదు మనకేం ఇస్తారులే అనుకున్నాను. అలా ఉండేవాళ్ళు. ఈ లూజ్ టంగ్ ఉండేవాళ్ళు. ఇలా అంత పిచ్చి పిచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జెన్జీ క్లయింట్స్ నాకు నెక్స్ట్ లెవెల్ షాక్స్ ఇస్తున్నారు. అంటే రీసెంట్గా కాల్ వచ్చింది మాకు. రీసెంట్ అంటే 1 year అయింది భార్గవికి. కాల్ వచ్చింది. ద కాల్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 hours. షీ వాస్ టాకింగ్ వాట్ డ్రెస్ షీ ఈస్ గోనా వేర్, వాట్ కలర్స్ షీ ఈస్ గోయింగ్ టు వేర్. డెకోర్ ఓవర్ చేస్తున్నారు. డెకోర్ ఫొటోస్ పంపించింది, వెన్యూ ఫొటోస్ పంపించింది. కపుల్ షూట్ ఎక్కడ అనుకుంటున్నారు, కపుల్ షూట్కి ఏం కాస్ట్యూమ్స్ అవి కొనేసింది. ఇవన్నీ అయ్యాయి. 45 to 1 hour వెళ్ళింది ఆల్మోస్ట్ కాల్. తర్వాత షీ ఆస్క్డ్, భార్గవి వాజ్ ఆస్కింగ్ వాట్ డస్ యువర్ ఫియాన్సీ డు. అప్పటి వరకు ఆ టాపిక్ రాగానే డైవర్ట్ అయిపోయి అలా తిరుగుతూ ఉంది. ఫియాన్సీ టాపిక్ రాగానే డైవర్ట్ అవుతుంది. నో, let's say if her name is Shweta. No Shweta, what does your fiancé do? She said, ఇంకా డిసైడ్ అవ్వలేదు. he still recently passed from the college. No, పెళ్లి కొడుకు ఫిక్స్ అవ్వలేదు. అదేంటి, డేట్ ఉంది చేతిలో, బట్టలు ఉన్నాయి, ఫోటోగ్రాఫర్కి నువ్వు యు ఆర్ రెడీ టు లేదా అడ్వాన్స్ నౌ, యూ హ్యావ్ ఎ మేకప్ ఆర్టిస్ట్, యూ హ్యావ్ ఎ మెహందీ ఆర్టిస్ట్, యూ హ్యావ్ ఎ వెన్యూ బుక్డ్, హౌ కమ్ దెర్ ఇస్ నో గ్రూమ్?
And then she says, no, my brother, we finalized 4 people. My brother is coming from Australia this Saturday. We'll get to know who is the groom on the Saturday. Wow. This is the reason why I'm not getting married. ఇందుకే పెళ్లి చేసుకోవట్లేదు సిద్ధు నేను. అరే నీకు క్లారిటీ అన్నిటి మీద ఉన్నప్పుడు అబ్బాయి మీద ఎందుకు లేదు? Whom do you want to get married? You don't have a చాలా clarity. క్లారిటీ ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఉన్నట్టుంది. బుకింగ్ కూడా అయిపోయాయి బ్రో. This is one. On the sad side, other way, we did a wedding. Someone from the family passed away. Ayyo. On the wedding, everyone were rushing to hospital. Couple were worried about the couple shoot. They said, we didn't take the pictures first. Let's have a pictures. Bro, అంటే నాకు అసలు మైండ్ ఎలా పని చేయట్లేదు. అట్ ది సేమ్ టైం నేను ప్రొఫెషనల్గా వచ్చినా నథింగ్ టు డూ విత్ మీ అని నేను అనుకోలేకపోతున్నా. ఐ హ్యావ్ టు షూట్ అండ్ గో అని అనుకోలేకపోతున్నా. మీరు ఇంత క్రూయల్ ఉన్నారేంట్రా? ఎవరా మీరంతా? I said, see, I understand the situation. Don't worry about what you paid. Event is done. Portraits are left. I'll personally come again and do it. You don't even have to worry about the payment you did and stuff. వదిలేండి. No, మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ కూడా పే చేయాలి కదా సెకండ్ టైం. డెకోర్ కూడా పే చేయాలి. డెకోర్ పోర్ట్రేట్స్ అంటే డెకోర్ లేకుండా కూడా అవుతుంది. సో దే ఆర్ వరీడ్ అబౌట్ అసలు జీరో ఎంపతి ఉన్నారు ఒక్కొక్కరు కొంతమంది. అసలు ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎక్స్ట్రీమ్స్ ఐవ్ సీన్. ఎక్స్ట్రీమ్ స్వీట్, ఎక్స్ట్రీమ్ లవింగ్ పీపుల్ నుంచి ఎక్స్ట్రీమ్ ఇంట్లో ఫ్యామిలీలో అయినా కానీ దే ఆర్ లీస్ట్ బాదర్డ్. This happened 4 years back అనుకుంటా. 3-4 years back ఈ సిచ్యువేషన్లో. I've seen almost 750 was back then. ఇప్పుడు close to 1000 weddings maybe I've seen. 1000 వెడ్డింగ్స్ చూసావు కదా. లవ్ మ్యారేజెస్కి అరేంజ్ మ్యారేజెస్కి వెడ్డింగ్ టైంలో ఎలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈవెన్ ద పేరెంట్స్ అయినా ఎలా బికాజ్ ద వే దే ఎక్స్ప్రెస్. How did you see any evolution? I've love marriages versus arranged marriages కన్నా ఆ డిఫరెన్స్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే ఎక్కువ డిఫరెన్స్ కనిపించలేదు. కాకపోతే జనాల మెంటాలిటీ బట్టి అదే గెటింగ్ మ్యారీడ్ టు ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ విల్ గెట్ టు నో విత్ ఇన్ 1 hour. అరే దే ఆర్ ఫ్యామిలీస్ అట్ ద టైమ్ ఆఫ్ ఆల్బమ్ ఇవన్నీ గ్రూమ్ సైడ్వి మాకొద్దు తీసేయండి అంటాడు. బ్రైడ్ డజంట్ వాంట్ గ్రూమ్ సైడ్ పిక్చర్స్. You are getting married. You are getting into a new family. So both the families are yours. You cannot ask you to delete the pictures. I don't understand. The other wedding, we sent a film. Bride's father calls us. Says, groom wala family functions anni, the decor is really grand. We couldn't afford that. అంటే ఆయన ఓకే టీమ్మేట్ మాట్లాడుతున్నాడు కాల్. ఒక పని చేయండి, వాళ్ళ డెకోర్ అంతా తీసేయండి. వాళ్ళ డెకోర్ తీసేయండి. What the crap? What the సంకి అంటే I don't understand. అరే బ్రో, that is your daughter's wedding. Now you want to show off your financial status in that. What's wrong? నా డెకోర్ యాడ్ చేయమని కూడా అంటే he couldn't afford that side. Okay. అంటే all these silly things, what I'm trying to tell you is wedding is a family affair. It's a getting together of two families and asal ledu. It's groom versus bride now. It's not groom and bride now. Okay. It's groom family versus bride family. Who is rich? I've seen lot of weddings kalla mundu financial settlements avi clear ga kanipistayi, and they are beautiful weddings with lot of love and affection. Simultaneously we get to see both. Right. Overnight అలా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయ్యే వెడ్డింగ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఈ మధ్యలో కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. మదర్ ఈస్ ప్రిటీ నార్మల్. ద బ్రైడ్ వాంటెడ్ ఏ క్యాండిడ్ మూమెంట్, సో షీల్ ఆస్క్ మామ్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. వై కాంట్ యూ గైస్ కీప్ ఇట్ క్లీన్ అండ్ క్లియర్? ఇవన్నీ నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా తక్కువైంది, బికాస్ ఐ కీప్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ ద టీమ్. ఐ స్టార్టెడ్ గోయింగ్ వెరీ లెస్ టు ద షూట్స్ నౌ. So all these kind of dramas, masalas are
వెడ్డింగ్స్ ఆర్ bombarded with that. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా they wanted, how do I say it? They wanted an expensive photographer. It's not good photographer. డిఫరెన్స్ ఏంటి ఎక్స్పెన్సివ్ ఫోటోగ్రఫీ గుడ్ ఫోటోగ్రఫర్కి? See, they wanted the show off thing now. బ్రాండ్ కొంతమందికి నా బ్రాండ్ కూడా అలాగే ఉంది, నేను అది అనట్లేదు. బట్ గుడ్ ఆర్ బ్యాడ్, దే వాంటెడ్ టు సే దట్ ఐ హైర్డ్ దిస్ పర్సన్. సిద్ధు అల్లు అర్జున్ చేశాడు, నిహారికకి చేశాడు, వీళ్ళకి చేశాడు, వాళ్ళకి చేశాడు, మాకు కూడా చేశాడు, సో మాకు కూడా చేశాడు. అందుకే అలా కొంతమంది వస్తారు. అందరూ అలా రాదు. అందరు సిద్ధు వర్క్ తెలుసు, సిద్ధు బ్రాండ్ నుంచి వచ్చే అవుట్పుట్ తెలుసు, దానికి వీఆర్ రెడీ టు స్పెండ్, అలా వస్తారు కొంతమంది. ఈ 2 types క్రౌడ్ ఉన్నారు ప్రజెంట్గా. కాకపోతే అసలు స్ట్రేంజ్ థింగ్ చెప్తాను నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. ఒకప్పుడు ఒక వెడ్డింగ్ చేస్తే, లెట్స్ సే ఇఫ్ యూ డూ యువర్ వెడ్డింగ్, యూ యూస్ టు సజెస్ట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. యువర్ ఫ్రెండ్స్ యూస్ టు అరే మన వాడికి చేశాడు కదా అని చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నీకు నేను ఇఫ్ యూ హైర్డ్ మీ, యువర్ ఫ్రెండ్ వాంట్స్ టు హైర్ ఎక్స్పెన్సివ్ వన్ దాన్ మీ. అందుకే రేట్లు పెంచాలి ఎవ్రీ వీక్. They wanted to hire someone above. ఇది కూడా కాంపిటీషన్, ఎవ్రీథింగ్ ఇస్ స్టేటస్ సింబల్. They don't want to suggest. అలా కొంతమంది ఉంటే, ఇప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్ వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగేది కదా, ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు దే వాంట్ టు కీప్ ఇట్ ఎక్స్క్లూజివ్. ఐ నో వన్ వెడ్డింగ్ వి డిడ్, లెట్స్ సే యు ఆర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్, మీ వెడ్డింగ్ నేను చేశాను. యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఆస్క్డ్ యూ, అరే ఐ వాంట్ టు గెట్ సిద్ధు on board for my wedding. Even before you asking me, you said he's not available because you don't want the same person to shoot her wedding. Whereas what does it say about relationships? Because నువ్వు ఒక ఎంటైర్ రిలేషన్షిప్లో ఒక పీక్ మూమెంట్లో వాళ్ళని చూస్తున్నావు, ఆల్మోస్ట్ 1000 times చూస్తావు, రైట్? Now what does it say about the society and what does it say about relationships for you now? Society, I didn't get you more. I didn't understand. Bride versus groom avadam, friend versus friend avadam. True. Right. So is it just status? Weddings are getting commercial. Experience of wedding is get commercial. Experiences kuda. Kakapothe, I won't say only the bad side. I've seen the good side as well. As I said, రెండు థింగ్స్ అవుతున్నాయి. సో ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ టు గెట్ మ్యారీడ్. అగైన్ అండ్ అగైన్ I'm gonna say the same thing. When you have a clarity whom you want to get married, don't commercialize this. That's the reason the divorce rates are also coming up really high. Bride is frustrated on the groom for not posing well on the pictures on the wedding day. How is it? Pictures are not the main reason for the day. You are getting married, for that you need pictures. So the essence ఏ మర్చిపోతున్నారు. One bride is super upset. She came very late to the venue because her mascara didn't go well as per her expectations. The makeup artist did something well, bad. She was crying. She didn't come on the time. Groom family was upset. They were scolding bride's family. Bride father is scolding bride. Bride is crying. All this nonsense for what? Wow. It's ప్రాపర్ కియాస్ అదంతా. ఎందుకు ఇదంతా? అరే ఎసెన్స్, అసలు మెయిన్ మోటో ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, అసలు ఈ రోజు మీనింగ్ ఏంటి? ఇట్స్ ఆల్ గాన్ సమ్వేర్ ఎల్స్. రౌటింగ్, మేము ఆ వెడ్డింగ్ జైపూర్లో చేసాము, ఈ వెడ్డింగ్ ఉదయపూర్లో చేసాము, అది చేసాం, ఇది చేసాం. హౌ మచ్ హ్యాపీ యు వేర్, రైట్? No one is questioning about. No one have. Lot of people are not having that clarity. They are in a race to satisfy the society than their own family. I've seen that personally. Brides and grooms వీళ్ళ మీద అరిచి మరీ, అంటే వాళ్ళ డే అప్సెట్ చేసి మరీ ఏదో ఎందుకు చేయాలి? ఒక ఎంట్రీ లేట్ అయిపోతే అరిచేయడం ఎందుకు? అక్కడ ఫాదర్, బ్రైడ్స్ ఫాదర్ అరవడం ఎందుకు? పాపం, దట్స్ అన్ ఇంపార్టెంట్ డే. పీపుల్ కేమ్ టు మీట్ హర్. షీ డిడ్ ఓకే. ఎంత లేట్ ఏంటి, సాఫ్ట్గా చెప్పడం, ముందు నుంచి ప్లాన్ చేసుకోవడము. పర్పస్ ఆఫ్ వెడ్డింగ్స్ అన్నీ మారిపోతున్నాయి అబ్బా డే బై డే.
Dynamics have changed a lot. ఎవ్రీ ఇయర్ ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్లో నీ ప్రకారంగా జస్ట్ ఒక హైదరాబాద్లో తీసుకుంటే, లేకపోతే హైదరాబాద్లో తీసుకుందాం, ఎంతమంది వస్తారు? ఎంతమంది కొత్త Easily 300 to 400 people. హైదరాబాద్ అని కాదు, ఇన్ ఏపీ తెలంగాణ తెలంగాణ తీసుకుంటే 200-300 people ఈజీగా వస్తారు. వెళ్ళే వాళ్ళు కూడా అంతే ఉంటారు. ఫస్ట్ అలా రావడం, దే గెట్ ఇన్ టు ఇట్, దే లీవ్ ది జాబ్స్. ఆర్ చాలా మటుకు ఏమవుతుందంటే, ఎవరు ఈ 300-400 people అంటే పీపుల్ హూ వర్క్ దేర్ ఫస్ట్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు దే జాయిన్ ఇన్ సమ్ కంపెనీ. One of the employee joins in one company with a zero knowledge. Now he want to compete with the boss there. And the journey of which the boss went through, he doesn't want that. He doesn't want to see that. He just want to compare and say, I'm the one who is working really hard and he is the one who is earning it. ఈ డిఫరెన్సియేషన్ ఉంటుంది తప్పించి, he won't understand what was the journey and what it takes to be in that state. They have a wrong expectations. So they work here for a month or 2 or 6 months. They know that they know everything. Go out, start a business. That again it fails. They have a fear of coming back. I insult unto them, they don't come back. They manage. This is what happening a lot. సో ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తావు? Whoever starts first need to understand the art, then learn the business as well. Not everyone is meant for business. Few people are, and అంటే నాకు ఇంకొక థింగ్ కూడా చెప్తాను, బికాస్ ఇట్స్ బిజినెస్ పాడ్కాస్ట్ ఇస్ వాట్ యూ సేయింగ్. కొంతమందికి బిజినెస్ ఇష్టం బ్రో, కొంతమందికి ఇష్టం లేదు. ఈ ఇష్టం లేని వాళ్ళందరినీ మనం చాలా చీప్గా చూడడం కూడా మానేయాలి. సమ్ పీపుల్ లైక్ చాక్లెట్, సమ్ పీపుల్ లైక్ వెనిలా. నాట్ వెనిలా, ఆల్ ద వెనిలా లవర్స్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఆర్ దే ఆర్ నాట్ వర్త్ అని కాదు. వీడికి అది నచ్చదు, వాడికి ఇది నచ్చదు. People are happy with the jobs as well. People are happy with the business as well. What are your strength and weaknesses, your wish, interest matters. Just because someone started a business, you are in a urge, in a rush to start a business. But your inner self, you are not happy with the business. You wanted a 9 to 5 so that you can have your other time for yourself. Be there. Why do you want to push hard? If you are happy, end of the day, the purpose of life is being happy. If you are happy in the job, be in the job. But if you are happy in the business, take risk. You cannot say, I don't want to take risk, but I want to start a business. People, అదే అంటారు కదా, people quit their 9 to 5 jobs to work 24 hours. 24 hours. అవును. So business, చాలా మంది యంగ్ జనరేషన్ ఇన్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఆర్ థింకింగ్ business is nothing. Business is simple. Photography is itself is tough. No, photography is simple. Very easy to learn. Business is not. We have to handle a lot of things. There is an accounts department కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, డేటా మేనేజ్మెంట్ కావచ్చు, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్స్ ఇవి మేనేజ్ చేసుకోవడం కావచ్చు, రిస్క్ అవ్వచ్చు, మార్కెటింగ్ కావచ్చు. There are a hell lot of other things. See, we edit photos in Photoshop and Lightroom, right? According to, ఒకవేళ ఫోటోగ్రఫర్స్కి పెద్ద నానలేదంటే ఈ 2 యాప్స్ చాలు. I use 22 apps to run my show. So out of them, only 2 are editing. అంటే there are other 20 apps, 20 other departments I need to handle. So this, they don't see it. And they compare it with the wrong examples. Okay, ఇడొచ్చాడు, ఏదో చేశాడు, he's earning this, he's doing this. Bro, that is the reward I'm earning for the risk I'm taking. Right. You are ending your day at 5 o'clock in the evening. I'm not ending my day. You are getting paid no matter what. If I have a business, if I don't have a business, if I'm in loss, if my camera is broken, nothing. You are getting it. నీకు లైఫ్లో సెక్యూరిటీ ఉంది. Only. Bank people won't believe. You won't believe. The other day I was going for a housing loan. He sanctioned everyone who is working for me. He's not sanctioning for the person who is hired. నేను నన్ను పిలిచి, నువ్వు మా ఆఫీస్లోనే 5గురికి ఇచ్చారా బాబు, నీకు తెలుసా అంటే, సార్ ఓపెన్గా చెప్తాను, ఏమనుకోకండి, మీ దగ్గర జాబ్ పోతే వాళ్ళు ఇంకో దగ్గర జాబ్ వస్తుంది, మీ బిజినెస్ పోతే మీరు మళ్ళీ నిలబెట్టుకోవడానికి మీకు 6 నెలలు 1 year పడుతుంది. సో మేము మిమ్మల్ని నమ్మలేము, వాళ్ళు నమ్మినంత. He said on my face, and it's true. Yeah, true. If he loses a job, he'll go find a job tomorrow morning.
if we lose our business, బిల్డ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. to recover that and to build it back, it takes time. So banks are not believing. They want to believe the employees. అందరి సిచ్యువేషన్ అదే. అందరి సిచ్యువేషన్ జాబ్ ఉంటే మాత్రం హ్యాపీ లోన్స్ వస్తున్నాయి. It's easy, very easy, because they think you don't have anything, Security. any risk. ఆన్ దట్ నోట్ మనం చాలా టాపిక్స్ కవర్ చేసాం. ఐ థింక్ నేను ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఐ విల్ కాల్ యూ బ్యాక్, విల్ డూ వన్ మోర్. That would be great. వాట్ వుడ్ యూ వాంట్ టు టాక్ అబౌట్? మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడలేదు, ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసాం, అన్ని అలా పైన అలా టచ్ చేసాం. true. I want to talk about photographers' psychology, bro. యా, దట్ వుడ్ బి నైస్. They how Elaborate how చేస్తారు. good and bad it's affecting them, and what are their expectations? How are they how are they dreaming about this, and what is the actual reality? రైట్. They only see a simple thing ga cheppalante, they see my Instagram and think my life is like that. That is 1 minute of a 24 hours. రైట్. The story which you've seen is a 1 minute of 24 hours. And I won't be chilling that అంత వైబింగ్గా మొత్తం 24 hours ఉండదు. అది అయిపోగానే నెక్స్ట్ ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టేది ఉంటుంది. అది ఐ వోంట్ పోస్ట్ యూ నో. రైట్. సో దే ఆర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ పీపుల్ ఆర్ ఇన్ ఎ డ్రీమీ వరల్డ్ థింకింగ్ దట్ ఫోటోగ్రాఫర్స్ లైఫ్ ఈస్ చెక్కాస్ నథింగ్ లైక్ దట్. చిల్ అవ్వచ్చు. ఐ థింక్ దాని గురించి మాట్లాడచ్చు. దట్ విల్ బి ఫన్. యా, ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. My pleasure. It was great talking to you. Hope. I didn't feel it like a podcast. Yes, that is the idea. That's Thank you for being here. I hope you will be back here very soon. very soon. Thank you. ఏదైనా photograms advice ఇవ్వచ్చు కదా, కొత్తగా. హా, ఇది మాకు మా వీడియోగ్రాఫర్ అడుగుతున్నాడు, ఫోటోగ్రాఫర్స్ కి అడ్వైస్ కావాలంట. Upcoming, new ఏ కేటగిరీ, విచ్ కేటగిరీ అంటే ఏదైనా. నీ వెడ్డింగ్ తీసుకో. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. వెడ్డింగ్ లోకి రావడానికి యంగ్ ఇప్పుడు కాలేజ్ అయిపోతారు. one suggestion I would give to a new photography young generation is don't expect a instant gratification. Time పడుతుంది, నమ్మండి ప్రాసెస్ని. రాత్రి ఏమీ అవ్వదు. Yeah. ఎవ్వరూ రాత్రి అవ్వలేదు. రాత్రి అయినా ఎవ్వరూ ఎక్కువ రాత్రి లేరు. సస్టైన్ అవ్వలేరు డెఫినెట్లీ. రైట్. సో స్లో గ్రోత్ ఈజ్ గుడ్ దెన్ ద ఓవర్ నైట్ గ్రోత్. Right. వస్తే గుడ్, మంచిదే, కాకపోతే పేషెన్స్ ఎక్కువ పెట్టుకోండి. అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఇట్స్ ఓకే, ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ఎ మెంటర్. వాట్ ఎవర్ ఈస్ సేయింగ్, ట్రస్ట్ ఎ మెంటర్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఇట్ విల్ టేక్ యూ ప్లేసెస్. ఓకే, హ్యాపీ.